హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మా సోషల్ బుక్లో మీకు 16th లెసన్ మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా అనే లెసన్ని మీకు చెప్పబోతున్నాను. ఇవి చాలా పార్ట్స్ ఉన్నాయి, తొందరగా రాబోతున్నాయి, చూసి మీరు తెలుసుకోండి. ఈ లెసన్లో మనము మన ఇండియాకి చాలా రివర్స్ ఉన్నాయి, చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, కానీ వాటన్నిటిలో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్. అవి వాటిలో మనకి కొన్ని 8 ఉన్నాయి. మనకి అవన్నీ నేను పార్ట్స్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనము కృష్ణ కావేరి Indian drainage system consists a large number of small and big rivers. Indian drainage system consists of a large number of small and big rivers. Most of the rivers originating from the Himalaya are perennial, whereas almost all the rivers of southern India are non-perennial or seasonal. These have enough water only during the rainy season. The following are the major river system in India. ఇండియన్ డ్రైనేజ్ సిస్టంలో చాలా నెంబర్ ఆఫ్ స్మాల్ అండ్ బిగ్ రివర్స్ ఉన్నాయి. డ్రైనేజ్ అంటే ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఆర్ అ లిక్విడ్ వేస్ట్ ఈజ్ డ్రైన్డ్ ఫ్రమ్ అన్ ఏరియా. మీకు అర్థమైంది కదూ. మోస్ట్ ఆఫ్ ది రివర్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ది హిమాలయాస్ ఆర్ పెరినియల్, వేరస్ ఆల్ ఆఫ్ ది రివర్స్ ఆఫ్ సౌతర్న్ ఆర్ నాట్ పెరినియల్ ఆర్ సీజనల్. అంటే హిమాలయాస్ నుంచి వచ్చేవి ఆల్మోస్ట్ అన్నీ పెరినియల్, కానీ మనం ఉంటే సౌదర్న్ ఇండియా నుంచి వచ్చేవన్నీ నాన్ పెరినియల్ అంటారు. వాటిని సీజనల్ కూడా అని అంటారు. పెరినియల్ అంటే ఒక రివర్ ప్రతి ఇయర్లో ఒక్కసారి కూడా ఎండిపోకుండా ఉంటుంది. సమ్మర్ సీజన్ అయినా, రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, ఏ సీజన్ అయినా. కానీ పెరినియల్ అంటే రైనీ సీజను, వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో ఇట్లా ఓన్లీ ఒక సీజన్లో కొన్ని కాలమే ఉంటుంది. అది ఎప్పటికీ ఉండదు. కొన్నిసార్లు ఎండిపోతుంది, కొన్నిసార్లు వాటరే ఉండవు, కొన్నిసార్లు ఫుల్ వాటర్ ఉంటాయి. అలా ఎలా ఉంటుందో మనము ఒక సీజనల్గానే చూస్తాము. అందుకనే దాన్ని సీజనల్ అని కూడా అనొచ్చు. These have enough water only during the rainy season. నేను ఇందాక చెప్పాను కదా, అది ఏ సీజనో కాదు, ఓన్లీ రైనీ సీజన్లోనే నాన్ పెరినియల్ వాటికి వాటర్ ఉంటాయి. ద ఫాలోయింగ్ మేజర్ రివర్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనము ఇండియాలో ఉన్న మేజర్ రివర్స్ని చూడబోతున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ కృష్ణ. ద కృష్ణ రివర్ ఈజ్ ద 4th biggest river in the terms of water inflows and river basins area after Ganga, Godavari and Brahmaputra. The Krishna River is the 4th biggest river in India in terms of water inflows, river basins after the Ganga, Godavari and Brahmaputra. అంటే కృష్ణా రివర్ అనేది అది 4th biggest రివర్ అన్నమాట ఇండియాలోనే. ఇంకా అది వాటర్ అనేది చాలా కొన్ని టర్మ్స్లో ఇన్ఫ్లో అవుతుంటుంది. ద రివర్ బేసిన్స్ ఆఫ్టర్ ద గంగా, అది 4th biggest ఉంటుంది కదా. అది వాటి నేమ్స్ ఏంటివంటే గంగా ఫస్ట్, గోదావరి సెకండ్, అండ్ బ్రహ్మపుత్ర థర్డ్, 4th ఏమో కృష్ణ. ఇట్ ఈస్ 1400 kilometers long.
అంటే అది 1400 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందంట. చాలా పెద్దది కదా ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ farmers in Maharashtra, Karnataka, Telangana and Andhra Pradesh. The Krishna River originates in the Western Ghats near Mahabaleshwar in the state of Maharashtra. అంటే ఆ రివర్ కొన్ని స్టేట్స్లో ఉన్న ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్. మనకి క్రాప్స్ పెరగాలంటే వాటర్ కావాలి కదా, అట్లా ఆ రివర్ నుంచే వాళ్ళు వాటర్ తెచ్చుకుంటారంట. ఆ స్టేట్స్ ఏంటివో తెలుసా? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. The Krishna River originates in the Western Ghat near Mahabaleshwar in the state of Maharashtra. అంటే ద కృష్ణా రివర్ వెస్ట్రన్ ఘాట్స్ కాడ ఉండే మహాబాలేశ్వర్ అనే ప్లేస్లో, అది మహారాష్ట్ర కాడ ఉంది. అక్కడ కృష్ణా రివర్ ఒరిజినేట్ అవుతుంది. ఇట్స్ మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆర్ కోయనా, ఘాట్ప్రభ, భీమా, ముసి, పంచగాన, తుంగభద్ర, etc. Vijayawada is the largest city on the river Krishna. The Nagarjuna Sagar Dam was built across river Krishna to provide irrigation facilities. అంటే విజయవాడనే చాలా పెద్ద సిటీ అనమాట. కృష్ణా రివర్ ఎక్కువ విజయవాడ దగ్గరనే ఉంటుందన్నమాట. మోస్ట్లీ అది ఎక్కువ ప్లేస్ అనేది, ఎక్కువ శాతం అక్కడనే ఉంటుంది ఆ ప్లేసెస్లో. కాబట్టి అది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా ఆ కృష్ణా రివర్ పైననే బిల్డ్ చేసినారు. ఎందుకంటే టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి చేశారు. ఇక్కడ నాకు మ్యాప్ ఉంది, మీకు ఎక్కడ ఉందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా కృష్ణా రివర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణా రివర్ ఉంది. ఇది ఇక్కడ ఇట్లా వెళ్తూ వీటికి మళ్ళీ దీంట్లో కొన్ని ట్రిబ్యూటరీస్, అంటే దాంతోపాటు ఉండే వాటిని ఇంకొక స్టేట్స్లో ఇంకొక పేర్లు అంటారు, వాటిని ట్రిబ్యూటరీస్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది తుంగభద్ర, ఇది కృష్ణా రివరే అంటారు ఇక్కడ. ఆ తర్వాత నీకు చెప్పినట్టు ఇక్కడే నాగార్జున సాగర్ డ్యామ్ బిల్ట్ అయింది. మీకు ఇప్పుడు కావేరిని చూపించబోతున్నాను. The Kaveri originates in Karnataka and flows through the Karnataka and Tamil Nadu. The river played a significant role in providing agriculture facilities to various ancient and modern kingdoms of South India. దీనికి మీనింగ్ ఏంటిదంటే, కావేరీ రివర్ కర్ణాటకాడ ఒరిజినేట్ అయిందనమాట. అది అలా వెళ్తూ కర్ణాటకాడ ఇంకా తమిళనాడులో కూడా వెళ్తుంది. అది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇంకా అది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, ఏంటిదంటే అగ్రికల్చర్ ఫెసిలిటీస్ టు వేరియస్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ కింగ్డమ్స్ ఆఫ్ సౌత్ ఇండియా.
ఏన్షియంట్ ఇంకా మోడర్న్ టైంలో జరిగే కింగ్డమ్స్కి అది అగ్రికల్చర్ ఫెసిలిటీస్ ఇస్తుంది. ఇట్ ఈస్ 765 కిలోమీటర్స్ లాంగ్. అది 765 కిలోమీటర్ లాంగ్ ఉందన్నమాట. కృష్ణరాజా సాగర్ డ్యామ్ and Mettur Dam provide irrigation facilities to all agriculture areas surrounding them. కృష్ణసాగర్ డ్యామ్ ఇంకా మెట్టూరు డ్యామ్ ఇక్కడ ఇరిగేషన్ని ఇస్తుందన్నమాట. వేటికి ఇస్తుంది? అగ్రికల్చర్ ఏరియా సరౌండింగ్ దెమ్, వాటికి సరౌండింగ్లో ఉన్న అగ్రికల్చర్ ఏరియాస్కి ఇస్తుంది. ఇంకా తిరుచిరాపల్లి ఈస్ ద ఫేమస్ సిటీ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ కావేరీ. ఈ తిరుచిరాపల్లి అనేది ఒక ఫేమస్ సిటీ అనమాట. అది ఎక్కడుంటుంది? కావేరీ బ్యాంక్స్ కాడ ఉండే ఒక ఫేమస్ సిటీ అనమాట. లైక్ మనకి విజయవాడ కృష్ణకి ఎట్లా ఫేమస్, ఇది కూడా దీనికి అలాగే ఫేమస్. ఇప్పుడు నేను మీకు మ్యాప్ చూపించే టైం వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కావేరీ రివర్. ఇలా వెళ్తే ఇది ఈ ప్లేసెస్ అంతా చేస్తుంది. ఈ ప్లేస్ ఏమో తమిళనాడు, ఈ ప్లేస్ ఏమో కర్ణాటక. ఇక్కడ కేరళ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు దీన్ని బట్టి దీన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో మీకు ఇంకొక 2 రివర్స్ గురించి చెప్పబోతున్నాను. అది నర్మదా ఇంకా మహానది. వాటి కోసం వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్లో చూడండి.